సైతమ్మకు ఒక అలవాటు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి. ఆమెకు ఒక అలవాటు. ఆమె గురించి ఏమైనా మాట్లాడితే మళ్ళా నాకు కౌంటర్ పెట్టి ధైర్యం దానికి ఉండదు. కాబట్టి విష ప్రచారంలో భాగంగా చిత్రీకరించి బాహుబలి 3 పుష్ప 3 అని వీడియోలో ఇడిపిస్తూ ఉంటుంది. నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, పార్టీని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఆ రక్తంతో కలిసిన కూడు నువ్వు తిని ఓటు వేయాలనుకుంటే వేసుకో. ఎందుకంటే ఆ మరక ఎప్పుడు కూడా నీ పైన ఉంటుంది. నీతో ఉన్న సోషల్ మీడియా పిల్లలందరికీ కూడా వీలైతే కియాలో వాళ్ళందరికీ కూడా జాబ్ ఇప్పించు. వాళ్ళందరినీ నడిపించి కార్యక్రమం చేయి. హీరో బిర్యానీ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా పోస్టులు పెట్టించి వాళ్ళ ఒక ఫ్యూచర్ ని క్వశ్చన్ మార్క్ గా పెట్టొద్దు. ఎందుకంటే రేపు మా గవర్నమెంట్ వచ్చినాడు నువ్వు ఎప్పుడో గత ప్రభుత్వంలో చూసాం పారిపోయిన 3 నెలలు 4 నెలలు నీ పైన కేసు పెట్టే మా అన్న కేసు పెట్టే మైనింగ్ అది ఎక్కడో పారిపోయినావు. నూనెతో లడ్డు చేశారని చెప్పినావు కదా సవిత. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మీ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరితో మాట్లాడించినారు కదా. ఈ రోజు సిట్ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టులో తేల్చినారు. దాంట్లో ఎటువంటి కోవు లేదని చెప్పినారు. మళ్ళా సవిత ఈ రోజు కోవు గురించి నువ్వు మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత నీకు ఉందా? ఎందుకు లేదు అంటే అందరి కోవు కూడా కరిగింది కాబట్టి ఈ రోజు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. నిజం అనేది నిక్కచ్చిగా ఉంటుంది. ఈ రోజు కానీ రేపు కానీ నిజం అనేది బయటికి వస్తుంది కాబట్టి ఈ రోజు మాట్లాడే పరిస్థితుల్లో మీరు లేరు. మళ్ళా మీరు నేదిలో కల్తీ ఉంది అని మాట్లాడుతున్నారు. రైట్, కల్తీ అనేది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అదేవిధంగా ఈరోజు మొన్న గవర్నమెంట్ లో కూడా దానికి టీటీడీలో ఒక చెక్ అని ఉంటుంది. ఎప్పుడైతే అట్లా కల్తీ ఉంటుందో అక్కడ చెక్ చేసి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని వెనక్కి పంపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా. 2018లో ఈ నెయ్యి ఎవరైతే టెండర్ ఇస్తున్నారో ఆ బాబాకు, ఆ పోలే బాబాకు టెండర్ ఇచ్చింది ఎవరమ్మా? 2018లో ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 2019 ఫిబ్రవరిలో ఆ టెండర్ ని బోలే బాబాకు కట్టబెట్టారు కదా. అప్పుడు ఎవరమ్మా ముఖ్యమంత్రి? మళ్ళా కోతి పెరగడం తిని పాపం మేక మూతి కుచ్చితే రంగు ఒకటే ఉంది అని రాష్ట్ర ప్రజలు ఎవరైనా వింటారా? దేవునితో నువ్వు రాజకీయం చేసినావు కాబట్టి దేవుని పేరులో చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుని పేరులో ఖచ్చితంగా రాజకీయం చేయదండి. తిరుపతి లడ్డు అంటే కోట్లాది మంది హైందవుల సెంటిమెంట్ అది. మీరు ఈ మనోభావాన్ని దెబ్బతీశారు కాబట్టి సవిత నీ సర్వనాశనం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఎవరెవరైతే ఆయన పేరుని ఈ కల్తీ లడ్డూలో వాడుకున్నారో వాళ్ళందరి సర్వనాశనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి. ఏదైతే ఏమి ఈరోజు నేతన్నలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలబడినాం. ఆమె చెప్పింది ఏప్రిల్లో నువ్వేమో ఉచిత కరెంట్ ఇస్తావని. నేనైతే ఏప్రిల్ ఫుల్ గా నువ్వు చెప్తావు. ఎందుకంటే నీకు ఎప్పుడూ అలవాటు అబద్ధం చెప్పే అలవాటు. దబా చెప్పేస్తావు కాబట్టి నువ్వు చర్చకు నన్ను శ్రీకాకుళం పిలిచినా వస్తాను, కళ్యాణదుర్గం పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. అయితే నువ్వు నీ మదర్తోనే రావాలా, నీ తల్లితోనే రావాలని నీకు ఒక షరతు. అటువంటి దానికి నువ్వు ఎప్పుడు సిద్ధమైతే, ఎందుకంటే నీకు హాఫ్ నాలెడ్జ్, అబద్ధం చెప్తావు. ఎవరైనా తూకంగా ఉండే మనిషి ఉండాలా కాబట్టి ఖచ్చితంగా ఆమెతో నువ్వు వస్తావంటే చర్చకు ఈరోజు నేతన్నల తరఫున నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా 5 డిమాండ్లు అడుగుతున్నాం. నేతన్నలు అందరికీ కూడా 24,000 ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం మీరు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద బాగా చేస్తామని చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. రెండోది
మీరు డెఫినెట్ గా నేతన్నలందరికీ కూడా ఎక్కడెక్కడ ఇంకా కొత్త పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెట్టేయాలి. మూడోది, నేతన్నల కుటుంబం ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటే డెఫినెట్ గా 5 లక్షల కింద ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ జరీ కాబట్టి గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, జర్మన్ జరీ ఇవన్నీ కూడా రేటు మీరు తగ్గించాలి. కాకపోతే దానికి సబ్సిడీ ఇవ్వాలని రేషంకి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేతన్నలందరికీ కూడా వాళ్ళ పనిముట్టు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీరు సబ్సిడీ ధరలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.